అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టేల్. ఈరోజు మనం శరత్ సిటీ మాల్ ఉంది కదండి, ఏఎంబి థియేటర్స్ అంటారు మహేష్ బాబు మూవీస్. ఆ మాల్లో ఉన్న స్నో కింగ్డమ్కి వచ్చామన్నమాట. సో ఇది వచ్చేసి మనకి 5th ఫ్లోర్లో ఉంది పైన. సో ఏరియాలో ఉంటుందండి. పక్కనే కృష్ణపట్నం అనే హోటల్ కూడా ఉంటుంది, రెస్టారెంట్ అనమాట. సో స్నో కింగ్డమ్ అని ఉంది కదా. సో మనకి ఇక్కడ ఈ సమ్మర్ సీజన్లో కొంచెం ఈ ఎండల నుంచి రిలీఫ్గా ఉండడానికి ఏదో థియేటర్స్ కన్నా వెళ్తామండి, లేదంటే ఇట్లాంటి అమ్యూజ్మెంట్ ఏరియాస్కి వస్తాము. సో ఇవి వచ్చేసి టికెట్ ప్రైజింగ్ అండి. స్నో కింగ్డమ్ వచ్చేసి మనకి అడల్ట్కి 750 రూపీస్, చైల్డ్ 650 రూపీస్. 12D అని థియేటర్ కూడా ఉందండి, అది వచ్చేసి మనకి 150 రూపీస్ ఈచ్ పడుతుంది. సో రెండు కాంబో తీసుకుంటే మనకి 850 రూపీస్కి ఇస్తారండి ఇన్స్టెడ్ ఆఫ్ 900. సో ఇది లోపలికి ఎంట్రన్స్ ఏరియా అనమాట. సో మనకి ఎంట్రన్స్ అయిన తర్వాత ఇది రైట్ సైడ్ వచ్చేసి బ్యాగేజ్ కౌంటర్ అండి. మన బ్యాగ్స్ కానీ లేకపోతే చెప్పులు అట్లాంటివి పెట్టుకోవడానికి అనమాట, షూస్ కానీ చెప్పులు కానీ. ఇదంతా కూడా బ్యాగేజ్ సెక్షనే. ఆ తర్వాత ఇది వచ్చేసి ఫోటో సెషన్ ఏరియా అండి. లోపల మనం ఆడేటప్పుడు ఫొటోస్ తీస్తారు. సో మనకు నచ్చిన ఫొటోస్ ఇక్కడ మనం ప్రింట్ చేయించి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి టికెట్ కౌంటర్ అనమాట. సో టికెట్స్ ఇక్కడే తీసుకోవాలండి, ఐదర్ కాంబో టికెట్ కానీ నార్మల్ టికెట్ కానీ. సో నేను వచ్చేసి నార్మల్ టికెట్ తీసుకున్నానండి. అడల్ట్ వచ్చేసి 750 రూపీస్, 650 కిడ్స్కి. అక్కడ చెప్పులు పెట్టడానికి వెళ్తున్నానండి. అండ్ మనకి అలాగే టికెట్ బ్యాక్ సైడ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. సో ఏమేమి పాటించాలి అని అంతా కూడా రాసి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసారు కదా ఒక షాప్ ఉంది. అంటే మనకి పిల్లలకి వాటర్ బాటిల్స్ కానీ దాని తర్వాత టిఫిన్ బాక్సెస్ అట్లాంటివన్నీ ఉన్నాయి. సో అట్రాక్టివ్ యూనికార్న్ ప్రిన్సెస్ డిజ్నీ వాటిలో. నెక్స్ట్ పక్కన వచ్చేసి చిన్నది టీ స్టాల్ లాగా ఉందండి. అది వచ్చేసి స్నాక్స్ ఐటమ్స్, జ్యూసెస్, టీ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇది డిస్ప్లే చూపిస్తున్నారండి లోపల ఎలా ఉంటుందో. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏరియా. ఇది వచ్చేసి 12D సినిమాక్స్ అండి. నేను చెప్పాను కదా 150 రూపీస్ టికెట్ అని. సో ఇది సేమ్ అలాగా 4D థియేటర్ లాగా ఉంటుంది. సో షేక్ అవుతూ ఉంటుంది, కాకపోతే ఇది వర్చువల్ అనమాట. సో మనకి వర్చువల్ హెడ్సెట్ ఇచ్చి కూర్చోపెడతారు. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఏరియా అండి. ఇక్కడ కూర్చొని వెయిట్ చేసి టైం స్లాట్స్ ప్రకారంగా మనకి అలో ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఫొటోస్ దిగడానికి అది బగీరా, చీతా, డైనోసర్ అట్లా ఉన్నాయి. అది 3D మోడల్లో బయటికి అట్లా ప్రొజెక్ట్ అయి ఉంటుందండి, చాలా బాగుంది. సో ఇక్కడంతా కూడా వాషింగ్ సెక్షన్ అది ఉందండి. సో వెంటనే ఒకసారి వాడిన తర్వాత తీసుకెళ్ళి వాష్ చేసి తీసుకొస్తున్నారనమాట. ఇక్కడ వచ్చేసి జాకెట్, సాక్స్, షూస్ అండ్ గ్లౌజెస్ సెక్షన్ ఉంటుంది మొత్తం అంతా. సో అక్కడ మనకి క్యూ ఉంది కదండి, క్యూ ఎంట్రన్స్ లోపల నుంచి వెళ్ళి ఒక్కొక్కటి మన సైజ్ ప్రకారం తీసుకొని వెళ్ళాలి. సో అందరు కూడా ఇప్పుడు తీసుకున్నారండి. సో జాకెట్స్, సో మనకు ఓన్లీ టాప్ జాకెట్ ఇస్తారు, అది ఒకటి. దాని తర్వాత షూస్, గ్లౌజెస్ ఇస్తారు చలి తట్టుకోవడానికి. ఇది ఎంట్రన్స్ ఏరియా అండి. సో ఇక్కడ టికెట్స్ ఇవ్వాలన్నమాట. మనము టికెట్స్ ఇచ్చిన తర్వాత చెక్ చేసి అతను లోపలికి పంపిస్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి చూసారు కదా ఇక్కడ బర్త్డేస్ అవి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నట్టున్నారండి. లోపల ఇట్లా హ్యాపీ బర్త్డే నుండి ఇక్కడ ఉంది. సో ఇది మెయిన్ ఏంటంటే అందరినీ ఇక్కడ గ్యాదర్ చేసిన తర్వాత ఫైనల్గా లోపల పంపిస్తారండి. ఈ ఏరియా కొంచెం కాసేపు అలవాటు అయ్యే వరకు ఉంచుతారనమాట, జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగా. ఇక్కడ లోపల టెంపరేచర్ వచ్చేసి -6 degrees మెయింటైన్ చేస్తున్నారండి. అంటే ఆ స్నో అది మెయింటైన్ చేయాలి కాబట్టి -6 degrees పెట్టారు. ఇప్పుడు అందరినీ లోపలికి అలౌ చేస్తున్నారండి. సో అందరు కూడా గ్యాదర్ అయిపోతున్నారు. చాలా అంటే ఫాస్ట్గా వెళ్ళాలని ఎగ్జైట్మెంట్, అందరు కూడా చిన్నగా ఓపెనింగ్లోంచి పుష్ చేసుకొని వెళ్తున్నారు అన్నమాట అందరూ. సో కొంచెం జాగ్రత్తగా మెల్లగా వెళ్ళాలండి. ఎంట్రన్స్ ఏరియా చూసారు కదా, లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వింత ప్రపంచంలాగా ఉంటుంది. అండ్ మనం చల్లని ప్రదేశాలకు వెళ్ళినట్టు ఉంటుందండి. చాలా చల్లగా ఉంటుంది లోపల. చెప్పాలంటే ఇది చాలా నీట్గా ఉందండి. నేను ఈ స్నో వరల్డ్కి వెళ్ళాను, స్నో కింగ్డమ్కి. ఇంకోటి ఏమో స్నో వరల్డ్ అని మనకి తెలుగు తల్లి ఫ్లైఓవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఒకటి ఉంటుంది. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా నీట్గా ఉందండి. అంటే కిందన్న స్నో చాలా వైటిష్గా చాలా బాగుంది. అక్కడైతే కొంచెం లైట్గా డర్ట్ కలర్లో ఉంటుందన్నమాట.
అక్కడ ఆల్మోస్ట్ 1 ఫీట్ అండి, ఒక అడుగు లోపట వరకు మనకి మంచు ఉందన్నమాట. చూసారు కదా, షూ లోపలికి ఒక అడుగు దిగుతుంది. ఇక్కడ చాలా అట్రాక్షన్స్ అవి పెట్టారు లోపల, పోలార్ బేర్స్ అని, దాని తర్వాత ఇది కూడా స్లెడ్జెస్ కూడా పెట్టారండి. ఇది వచ్చేసి డ్యాన్స్ అనమాట, స్నో డ్యాన్స్ ఏరియా, అంటే తర్వాత చూపిస్తాను. ఇక్కడ వచ్చేసి మనకి ఐస్తో చేసిన సోఫాస్ ఉన్నాయన్నమాట, మొత్తం ప్యూర్ ఐస్ అండి. సో -6 మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి మెల్ట్ అవ్వట్లేదు అది. తర్వాత సీల్స్ అని, ఈ ట్రాంపల్ అని ఒకటి పెట్టారండి ఇక్కడ పిల్లలు అది ఆడుకోవడానికి. దాని తర్వాత ఇగ్లూ ఒకటి. ఈ పక్కన వచ్చేసి స్లైడింగ్ ఏరియా అనమాట. సో టైర్స్ అవి ఇచ్చి పైనుంచి స్లైడ్ చేయడానికి పెట్టారు. ఇవి వచ్చేసి వెయిట్ ఎక్కువ ఏం లేదండి టైర్స్, చిన్నపిల్లలు కూడా వాళ్ళంతకు వాళ్ళు లాక్కొని వెళ్ళేటట్టు ఉన్నాయన్నమాట కంఫర్టబుల్గా. సో ఇక్కడ నేను స్లైడ్ అయ్యి కూడా ఒకసారి చూపిస్తానండి ఎలా ఉంటుందో. సో కూర్చున్నాను నేను కూడా స్లైడ్ అయ్యి, చాలా ఫాస్ట్గా వెళ్తుంది స్లైడర్ అండ్ చాలా బాగుంటుందండి, ఎన్నిసార్లు వెళ్ళొచ్చు. ఎక్స్పీరియన్స్ అయితే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే చాలామంది ఈ టైంలో సమ్మర్ సీజన్లో మనాలి కానీ, కాశ్మీర్ కానీ, హిమాచల్ కానీ వెళ్ళే వాళ్ళంతా, అంటే మనకి టికెట్ దొరకలేదు, ఫ్లైట్ టికెట్స్ కానీ లేకపోతే స్లాట్స్ లేవు, వెళ్ళడానికి కష్టంగా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి వెళ్ళొచ్చండి. చాలా బాగుంది లోపల కూడా. అండ్ 45 మినిట్స్ అని ఉంటుంది టైము, బట్ 45 మినిట్స్ ఉండడం కూడా చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఈ స్నో చూసేసరికి మనం స్నోతో ఆడుతూ ఉంటాము. సో ఈ చల్లని స్నో వచ్చేసి మన షూస్లో కానీ గ్లౌజెస్లో కానీ వెళ్ళిపోతూ ఉంటుందండి. సో చాలా చల్లగా అనిపిస్తుంది అండ్ అవి తట్టుకోలేమన్నమాట, అంతా పచ్చిగా అన్నట్టు అనిపిస్తుంది. బయటికి వెళ్ళి మనం క్లీన్ చేసి రావచ్చండి మళ్ళీ లోపలికి, అంటే దులుపుకొని. సో ఇది ఇగ్లూ లాగా పెట్టారండి ఇక్కడ, అంతా కూడా లోపల చాలా చల్లగా ఉంటుందండి, చాలా బాగుంది. పిల్లలకి వాటికి సరదాగా కూర్చొని ఆడుకోవడానికి బాగుంటుందండి. సో లోపల అంతా కూడా ఇది మెటీరియల్ వచ్చి డిఫరెంట్ మెటీరియల్తో కట్టారు, అంటే స్నోతో చేసింది కదా ఇగ్లూ అయితే, ప్లాస్టిక్ మెటీరియల్ లాంటిది, ఫైబర్ మెటీరియల్. తర్వాత మధ్యలో మనకి ఇక్కడ చిన్న చిన్న బొమ్మలు అవి పెట్టారనమాట. ఇది వచ్చేసి మనకి స్లెడ్జ్ అండి. సో రెయిన్డియర్ స్లెడ్జ్ లాక్కొని వెళ్తున్నట్టుగా చూపించారు. అండ్ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనకి క్రిస్మస్, మ్యారీ క్రిస్మస్ అంటే బ్యాక్గ్రౌండ్ అది తీసుకొచ్చారనమాట. ఇక్కడ పైన వచ్చేసి మనకి చూసాక ట్రాంపోలిన్ బ్యాక్ సైడ్ కూడా అది కూడా ఉందండి, ఏదైతే మనం ట్రెక్ చేసి పైకి వెళ్తాం చూసారా అది కూడా. చాలామంది స్నో బాల్స్ లాగా చేసుకొని ఆడుతూ ఉన్నారు. ఇక్కడ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారండి, వాళ్ళు వచ్చేసి ఫొటోస్ తీస్తున్నారు మనం ఆడేటప్పుడు కానీ లేకపోతే అక్కడ నుంచోడానికి కానీ. సో మనకి నచ్చిన ఫొటోస్ బయటికి వెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చండి. ఓవరాల్గా స్నో వరల్డ్ ఇలా ఉంటుందండి. ఏరియా చాలా పెద్దదేం కాదు, బట్ నీట్గా చాలా బాగుందండి. ఈ కింద వచ్చేసి ఇంకా ఖాళీ స్థలం అది ఉంది, రిపేర్ వర్క్స్ చేస్తున్నట్టున్నారు. జనరల్గా అయితే అక్కడ స్నో వరల్డ్, ట్యాంక్ బండ్ దగ్గర స్నో వరల్డ్ ఏంటంటే లోపల టీ, దాని తర్వాత సూప్స్ అవన్నీ అమ్మారండి. ఇక్కడ కూడా అమ్ముంటే బాగుండేది, ఎందుకంటే చాలా చాలా చల్లగా ఉంది, ఆ వేడివేడిగా తీసుకుంటే చాలా బాగుండేది. నెక్స్ట్ ఇది వచ్చేసి చెప్పాను కదండి, డిస్కో అది స్టార్ట్ చేస్తున్నారని. సో లైటింగ్ అది పెట్టి, డీజే అది పెట్టి, పాటలు పెట్టి పెడుతున్నారనమాట. సో చాలామంది అక్కడికి వచ్చి డ్యాన్స్ వేయడం కానీ ఎంజాయ్ చేయడం కానీ చేస్తున్నారు. సో కొంతమంది ఇక్కడ డీజేలో ఆడుతున్నారు, కొంతమంది వచ్చేసి పక్కన స్నోలో ఆడుతూ ఉన్నారన్నమాట. సో నేను వీడియో తీయడం చూసి చాలామంది వాళ్ళని కూడా ఫొటోస్ తీయమని, వీడియో తీయమని రిక్వెస్ట్ చేశారనమాట. సో తను కూడా ఇట్లా వీడియో తీసుకున్నారండి. చాలామంది బాగా ఎంజాయ్ చేశారు. ఇది వచ్చేసి ఫైనల్ ఎగ్జిట్ ఏరియా అండి. మన షూస్లో మధ్యలో ఎప్పుడన్నా స్నో పడితే ఇక్కడికి వచ్చి తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళొచ్చండి. లేదంటే అన్ని గ్లౌజెస్ కానీ మనకి ఇచ్చిన గేర్ అంతా కూడా ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడితో మన వీడియో ముగుస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.